ఘనత మహిమ ప్రభావము కలుగును గాక. ఆమేన్. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న యేసు ప్రభు దేవునికి స్తుతియు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ఈ 40 రోజు ఉపవాస దినములో 90% దాని బాబు ఆలయంలో వచ్చినారు స్త్రీలు. వాళ్ళు కొంతమంది రాలేకపోయినారు, కానీ పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా కొంచెం సమయం రావడం మాకు ఇవ్వలేకపోయినాము. మామాజీ మమ్మల్ని క్షమించమని, స్థుతిలోనూ పాటలను ఎక్కువ టైం తీసుకున్నాము, క్షమించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈరోజు వర్తమానం అందించిన పాస్టర్ అయ్య గారు నిజ జీవితం ఎలా ఉంటుంది, ఊహించుకుని జీవిస్తే ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి చెప్పిన విధానం బట్టి అయ్యగారికి వందనాలు. ఇరవై రోజు సాగిన శిలవయాత్రలో ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల కానుంచి వృద్ధుల వరకు శిలవయాత్ర వచ్చి విజయవంతంగా సాగించిన విధానం బట్టి దేవుని పేట మీ అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అలాగనే సాయంకాలం పూట జరుగుతున్న ఆరాధనలో ప్రభు ఉపవాస దినంలో చిన్నపిల్లలు కొంతమంది స్త్రీలు వచ్చి చాలా స్తుతి పాటలు ఆరాధన వాక్యం చేసి ప్రార్థనతో చేసి దేవుని కనపరిచినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. అలాగే ఇప్పుడు అయిపోయింది కాదు, కానీ ఉన్న రోజులు కూడా వీళ్ళ సమయంలో దేవుని మందిరంలోకి వచ్చి పాటల ద్వారా స్తుతుల ద్వారా వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా దేవుని కనపరచాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ లైట్ అమర్చిన ప్రవీణ్ గారి కుటుంబానికి, వాళ్ళ భార్య భర్తలకు, వాళ్ళ తల్లిదండ్రులు, రక్త సంఘం అందరికీ కూడా మా సంఘం సభ తరఫున ధన్యవాదాలు తెలుపుతాం ప్రవీణయ్య. అలాగే ఎవరైతే ఈ పూల అలంకరణ ఈ కటను అమర్చిన ప్రతి కుటుంబాలకు దేవుడు దీవించి బలపరచును గాక. ఆమేన్. కటనిచ్చిన లూర్దు కుటుంబానికి, ఆయన రక్త సంబంధికులు, ఆయన దయాలు అందరికీ కూడా దేవుడు దీవించి బలపరిచి ఆశ్రయించును గాక. ఆమేన్. అలాగే పూల అలంకరణ ఇలా ఎప్పుడు నాకు కూడా 35-40 సంవత్సరాలు వచ్చినా కానీ ఇలా ఎప్పుడు జరగలేదు. ఈసారి మాత్రం విచిత్రంగా ఒక పల్లె ఆహ్లాదన వాతావరణంలో ఇలా పూల అలంకరణ జల్లడం, మేము వచ్చినప్పుడు మందిరం ఫస్ట్ వచ్చినప్పుడు ఒక మంచి సువాసనతో వచ్చిన విధానం బట్టి దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటాం. ఎవరైతే ఈ పని పాటలు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఘనత కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధంలో అందరికి వందనాలు. సంఘస్థులందరికీ మా వందనాలు. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ లెఫ్ట్ డేస్లో 40 రోజులే కాక మన జీవితకాలం అంతయు దేవుని ఆరాధించి స్తుతించే వారంగా ఉండాలని నా మనవి. సంఘంలో ప్రతి ఒక్కరు అందరూ కలిసిమెలిసి దేవుని ఆరాధిస్తే సంఘం అంతయు సంతోషంగా ఉంటుందని నా కోరిక. కాబట్టి అందరం కలిసి ఈ 40 రోజులే కాకుండా మన జీవితకాలం అంతా కలిసి దేవుని ఆరాధించే వరంగా ఉందాం. దేవుడు తన మాటలు దీవించునే కాక. ఆమేన్.